డాక్టర్ గారు దేవిక ఇలా అడుగుతున్నారండి. నా వయసు 32 సంవత్సరాలు. ఈ మధ్య రొమ్ముల్లో చిన్నపాటి సమస్యలు ఏర్పడితే క్యాన్సర్ ఏమో అనే సందేహంతో వైద్యుణ్ణి సంప్రదించాను. వారు పరీక్షలు చేసి క్యాన్సర్ కాదు, ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ అని చెప్పారు. నేను విన్నదాని ప్రకారం రొమ్ములో వచ్చే సమస్యలు క్యాన్సర్కు దారితీస్తాయని తెలుసు. మరి ఈ సమస్య వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుందా? ఈ సమస్యకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దయచేసి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. దేవిక గారు, మీకు వచ్చిన ప్రాబ్లము ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ డిజీజ్. ఇది క్యాన్సర్కి సంబంధించింది కాదు. మీరు ఒకటి గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే, మీరు కనుక రెగ్యులర్గా ఇంట్లో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ రెగ్యులర్గా కనుక చెకప్స్కి వెళ్ళినట్టు అయితే, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ని మీరు పాటించినట్టు అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్యాన్సర్ని మిస్ అయ్యే అవకాశం ఉండదు. ఒకటి, హార్మోన్స్ ద్వారా వచ్చే ప్రాబ్లం ఈ ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ డిజీజ్. దీంట్లో ఏమవుతుందంటే, ఫైబ్రస్ టిష్యూ అనేది బ్రెస్ట్లో ఎక్కువగా ఉండడం ద్వారా ఏదో గడ్డలుగా ఉన్నట్టు, కొంతమందికి నొప్పి కూడా ఉండే అవకాశం ఉంటుంది. దీనికి గాను మెడికేషన్స్ అనేవి ఎక్కువగా ఏమీ లేవు. అయితే మీరు తీసుకునే ఆహార నియమాలు, కొంచెం వైటమిన్ ఈ సప్లిమెంటేషన్, ఈవినింగ్ ప్రిమ్రోజ్ ఆయిల్ సప్లిమెంటేషన్ అలాంటివి మేము ఇస్తూ ఉంటాం. తీవ్ర స్థాయిలో కనుక ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ డిజీజ్ ఉన్నట్టు అయితే దానికి యాంటీ హార్మోన్స్ లాంటి మెడికేషన్స్ ఉంటాయి. ఆ మెడికేషన్స్ ఇవ్వచ్చు. వాటి ద్వారా అది కొంచెము కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు అయితే బ్రెస్ట్ సర్జన్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తారు. మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత మీకు 2-3 months పడుతుంది ఎంతో కొంత కంట్రోల్ అవ్వడానికి. ఆ 2-3 months ఓపిక పట్టి మళ్ళీ ఒకసారి చెకప్కి వెళ్ళినట్టు అయితే అది ఏమాత్రం కంట్రోల్ అయిందో తెలుస్తుంది. ఆ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్ని బట్టి మీకు మెడికేషన్ మారుతూ ఉంటుంది. కాబట్టి వైటమిన్ ట్యాబ్లెట్సే కాకుండా కొన్ని యాంటీ హార్మోన్ ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి. పెయిన్ ఉంటే వేరే రకమైన మెడికేషన్స్, పెయిన్ లేకుండా కొంచెంగా స్వల్పంగానే ఉంటే వేరే రకమైన మెడికేషన్స్ ఉంటాయి. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఈ టైంలో ఈ మెడికేషన్స్తో కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది.